అమ్మటానికి కొనడానికి ఏమన్నా మార్కెట్లో మామిడికాయల బస్టాండ్లో బఠానీల మా కష్టార్జితం నిరంతరం ఆహార్నిశలు శ్రమించి కష్టపడి సంపాదించిన జాబ్ అండి ఇది. 2026 డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగినాయి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గత కొద్ది రోజులుగా అయితే వైసీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. దీనికి ఎగనెస్ట్ గా అసలు ఏం జరిగింది అనేది తెలిపేందుకైతే ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున అయితే ర్యాలీ చేస్తున్నారు. సో అసలు ఈ మెగా డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, మొత్తం కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అంటూ కూడా ఎంతో మంది ఉపాధ్యాయులు అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న సంఘటన అయితే మనం చూస్తున్నాము. అసత్య ప్రచారాలు మానుకోవాలి అంటూ, అలాగే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దు అంటూ కూడా చాలా మంది ఉపాధ్యాయులు అయితే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రజలు మన ముందు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వరకు కూడా లంచాలు ఇచ్చారు అంటూ కూడా మాట్లాడుతున్నారు కదా ఈ సీట్ కోసం. సాధారణ కూలీ కుటుంబం నుంచి వచ్చిన మేము ఎలాగ 20 లక్షలు ఇస్తామని మీరు అనుకుంటున్నారు. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల మేమే కాదు, మా వెనుకున్న మా కుటుంబాలు కూడా ఎంతో బాధపడుతున్నాయి. ఎంతో ఆనందంగా నేను 2019లో నాకు డిఎడ్ అయ్యిందండి. అప్పటి నుంచి 2025 వరకు ఎప్పుడు ఏ క్షణం కూడా నేను నా ప్రిపరేషన్ ఆపలేదు. ప్రతిరోజు కూడా కనీసం 8 గంటలు చదివితే నేను ఉద్యోగాన్ని సాధించుకోగలిగాను. ఒక రోజు ఒక సినిమా అంటూ, లేదంటే వేరే విషయాలు ఎన్నో సాక్రిఫైజెస్ చేశాను. నేను, నా తల్లిదండ్రులు ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన తర్వాత నేను పొందిన ఉద్యోగం ఇది. దీన్ని మీరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని అవహేళన చేస్తూ, మా కష్టాన్ని మేము ఏదైతే సాక్రిఫైజెస్ చేసామో దాన్ని అవమానిస్తూ మీరు ఇన్ని బ్లేమ్స్ చేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది మాకు ఎంతో క్షోభను కలిగిస్తుంది. ఈరోజు టీచర్స్గా మేము రేపు పిల్లలకి ఏం చెప్పాలి అని ఆతృతగా ఎదురు చూడాల్సిన రోజును మీరు ఇక్కడికి వచ్చి మేము అరవాల్సిన మా కష్టాన్ని మళ్ళీ మేము నిరూపించుకోవాల్సిన అవసరం తెచ్చేలా చేశారు మీరు. ఈ ధర్నా తోటి అంటే ఈ మొత్తం ఈ డిఎస్సికి సంబంధించి జరుగుతున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో దీనికి ఒక ఎండ్ కట్ పడిందని అనుకోవచ్చా? మేమనే అనుకుంటున్నామండి. ఇంకా మీరు ముందుకెళ్తే మేము ఇంకా ముందుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మా కష్టాన్ని అవమానించినప్పుడు మేము ఎప్పుడు తిరిగి మళ్ళీ మేము వెనక సైలెంట్గా ఉండలేము. ఇప్పటి వరకు దేన్ని నమ్ముకోలేదు. నా విద్యని, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. అలాంటి సిచ్యువేషన్లో మీరు దాన్ని అవమానిస్తే ఇక్కడ దీన్ని కూడా మీరు లాక్కోవాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో నేనే కాదు 16,000 మంది ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. ప్రతి ఒక్కరి వెనక ఎంతో కష్టం ఉంది. నాది 5 సంవత్సరాల కృషి అయితే 12 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 16 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని దీనికే పెట్టి చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఊరుకోరు. సార్ చెప్పండి మీ పేరు. నా పేరు భవానీ శంకర్ అండి. మీరు డిఎస్సి అభ్యర్థా? డిఎస్సి అభ్యర్థిని. మెగా డిఎస్సిలో నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టు 9వ ర్యాంక్ సాధించాను. సార్ మెగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగినాయి అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి అగెనెస్ట్గా మీరు ఈరోజు ర్యాలీ చేస్తున్నారా? అవునండి, పూర్తిగా అది అవాస్తవం. ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి 16,000 మందిలో కూడా అందరూ సంవత్సరాల తరబడి డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని ఆ శ్రమతో అక్షరం చదువుకొని ఈ పరీక్షలకి హాజరయ్యాం. నోటిఫికేషన్ పడే వరకు కూడా మేము ఎక్కడా కూడా అలసట చెందకుండా ఎప్పుడైనా సరే ఈ ఉద్యోగాన్ని సాధించాలి, ఎన్ని సంవత్సరాలైనా సరే మా కష్టాన్ని మేము నమ్ముకుని, మా శ్రమను మేము నమ్ముకుని ఉద్యోగాన్ని సాధించాలని చెప్పి మేము మా ప్రయత్నాన్ని వదలకుండా మేము రాసినటువంటి పరీక్షలు ఇవి. కాబట్టే మా శ్రమని అవమానపరచడం మాకు బాధ కలిగించింది. దానికోసమే మేము ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపుగా ఎంతమంది వచ్చింటారు సార్ ఇక్కడికి ర్యాలీలో? ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తున్నారు ఈ ధర్నాని? మేము ఇది ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మొదలు పెట్టాం. ఈరోజు 4 జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు రావడం జరిగింది. దాదాపుగా 10,000 మంది వరకు ఇక్కడ వచ్చారని అంచనా ఉంది. మాకు ఏర్పాట్లు కూడా అన్ని కూడా మా అభ్యర్థులమే మేము చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా మా యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి శ్రమపడి నిజాయితీగా ఉద్యోగాన్ని సంపాదించాం. కాబట్టి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ గళాన్ని విలిపించాలని దూరం రావడం జరిగింది. సార్ టీడీపీ వాళ్ళు ప్రత్యేకంగా పిలిపించి ఈ రోజు ర్యాలీ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని ప్రచారాలు వస్తున్నాయి. సో దానికి మీ అభిప్రాయం? అలా ఏం లేదండి, మా ఇష్టపూర్వకంగా వచ్చిన ర్యాలీ ఇది. మేము కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చదివిన చదువు సార్థకత అయ్యి ఉద్యోగం సంపాదించుకున్నాం. అటువంటి ఉద్యోగాన్ని ఎవరో ఏదో మాట అన్నారంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికోసం జీవితాన్ని అర్పించి చదువుకోవడం జరిగింది. 20 లక్షలు ఇచ్చే క్యాపబిలిటీ ఆ 16,347 మందికి ఎవరికి లేదండి. అందరూ బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ 20 లక్షలు ఇంత క్యాపబిలిటీ ఎవరికి లేదనేది నా ఉద్దేశం. నా చుట్టుపక్కల ఉన్న సెలెక్ట్ అయిన 15 మంది కూడా అలాంటి వాళ్ళే. మా ఊళ్ళో 5 సెలెక్ట్ అయ్యాము. అందరం కూడా చాలా పూర్ పీపుల్స్. ఇలా ఆధారాలు లేకుండా 16,000 మందిని బాధపెట్టడం అనేది మాకు చాలా బాధగా ఉంది.
ఈ జాబ్లోకి వచ్చి ఇప్పుడు 10వ నెల జరుగుతుంది మేడం. 10 నెల ఒక 6 నెలలు కూడా మేము సంతోషంగా లేవు. గత 4 నెలల నుంచి మీరు లంచాలతో వచ్చారు, మీరు కొనుక్కొని వచ్చారు అని అలా ఆరోపణలు చేస్తుంటే చాలా బాధగా ఉంది మేడం. మీ సైడ్ నుంచి ఎవరు అభ్యర్థి? మా కూతురు తులసి. అవకతవకలు జరిగినాయి, ఆ సీట్లు అమ్మేసుకున్నారు అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, దానికి ఏమి లేదు. నెంబర్ 1 అవు అమ్ముకోవటాలు ఏమి లేవంటారు. అన్ని అబద్ధాలే. మొన్న డిఎస్పీలో ప్రకాశం జిల్లాలో 12 అమ్మాయి వచ్చింది. మేదరమెట్ల తెలుగు పంతులమ్మ టీచరు మాది యాపీ. ఇంకెలా అయింది? సీట్లు అమ్మేసుకున్నారు అంటున్నారు మరి ప్రతిపక్ష నేతలు. అవన్నీ అబద్ధాలమ్మా. కష్టపడి చదువుకున్నాం, మా అమ్మాయిని చదివించుకున్నాం, ఉద్యోగం వచ్చింది. ఏం అనుమానం లేదు, ఈ కూటమి ప్రభుత్వం కష్టపడ్డ వాళ్ళకి న్యాయమే చేస్తుంది, న్యాయమే జరిగింది. సీట్లు అమ్మేసుకున్నారు అంటున్నారు కదా, అంతా రాంగ్ అండి. ఏంటంటే ప్రతిపక్షాలని వాళ్ళు ఏం చేస్తారంటే అధికార పక్షాలని మోసం చేయడానికి కిందకి దించడానికి ఆలోచన తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో అంతా అందరికీ పవన్ కళ్యాణ్తో సైతం మాకు న్యాయమే జరిగింది, అనుమానం ఏమి లేదు. నేను మొగల్తూరు నుంచి వచ్చా. నా పేరు అక్కినపల్లి నరసమ్మ, నరసరావుపేట నుండి వచ్చానండి. నేను బొల్లపల్లి మండలంలో ఎస్జిటిగా హనుమాపురం విలేజ్ లో పనిచేస్తున్నానండి. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చాలా మంది చెప్తున్నారు ప్రతిపక్ష నేతలు. కాదండి, మేము చాలా సిన్సియర్ గా చదువుకొని చాలా కష్టపడి వచ్చామండి. ఒక్కొక్క క్యాండిడేట్ అడగండి, వాళ్ళు పడిన బాధలన్నీ చెప్తారు. అసలు ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటే మీరు దీన్ని సినిమా తీయచ్చు సార్. ఎందుకు సార్ ఇలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు? నా పేరు నాగమణి, నేను పల్నాడు నరసరావుపేట మండలంలో అక్కడ ఎలమంది స్కూల్లో చేస్తున్నాను. నేను 2010 నుంచి డిఎస్సి రాశాను, 4 డిఎస్సి. 2018 ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. మేము వెయిట్ చేసి మేము చాలా అల్లాడిపోయి కోచింగ్లకి వెళ్ళి డబ్బులన్నీ నాశనం చేసుకుని ఫ్యామిలీ వదిలేసి లాస్ట్కి ఫైనల్గా చంద్రబాబు నాయుడు ఇవ్వడం ద్వారానే మాకు డిఎస్సి వచ్చిందండి. మేము చాలా హ్యాపీగా, నాకు 86 ర్యాంక్ వచ్చింది, ఓపెన్లో వచ్చింది, ఉమెన్ కేటగిరీలో వచ్చింది. అయినా కానీ మేము ఇంత కష్టపడి రాసి మమ్మల్ని దగా డిఎస్సి అంటున్నారు, అది సమంజసం కాదండి. నా పేరు తాడిపోయిన సాంబశివరావు అండి. మాది నేటివ్ వచ్చి గుంటూరు జిల్లా. ప్రస్తుతం నేను పల్నాడు జిల్లా విజయపూర్ సౌత్ నందు తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నానండి. 2018వ సంవత్సరం నుంచి మొన్నటి వరకు అంటే 7 సంవత్సరాల పాటు అసలు డిఎస్సీ లేదు. అది గవర్నమెంట్ ఎవరిదన్నా కానివ్వండి, ఆ విషయాన్ని పక్కన పెడితే నేనైతే 2006లో నా ట్రైనింగ్ అయిపోయింది. 2006లో 1 మార్కు దూరంలో నేను స్కూల్ అసిస్టెంట్ మిస్ అయ్యాను. సో దాంతో నాకు ఉద్యోగం రాలేదని వచ్చిన వాళ్ళంతా దగా అని చెప్పడం ఖచ్చితం కాదు. ఇది ఒక పాయింట్ ప్రధానంగా. ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదుగుతారు తప్ప ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమం, అది రాజకీయ నాయకులు కానివ్వండి లేదా ఉద్యోగ అభ్యర్థులైనా కానివ్వండి. గురజాల నుంచి వచ్చాండి. నరసరావుపేట కోటప్పకొండ హై స్కూల్లో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను గత 4 డిఎస్సీలు రాశానండి. ఇది 4వ డిఎస్సీలో నాకు చివరి అవకాశంలో ఉద్యోగం వచ్చిందండి. మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం చేయని మీరు మా టీచర్ని హేళన చేస్తూ మీరు మా డిఎస్సి దగా డిఎస్సి అంటాం సమాజం కాదు. టీచర్లు పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తారు, గుర్తు పెట్టుకోండి. మీరు ఏదైనా రాజకీయంగా వైరం ఉంటే మీరు అవతల చూసుకోవాలి, కానీ మా టీచర్ల మీద పడి ఇది దగా డిఎస్సి అంటాం ఇది సమాజం కాదు. 16,000 కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటాం. మా పౌర ఏందో వచ్చే డిఎస్సిలో అదే మామూలుగా వచ్చే ఎలక్షన్స్ లో మేము చూపిస్తాము. అమ్మటానికి కొనడానికి ఏమన్నా మార్కెట్లో మామిడికాయల, బస్టాండ్ల బఠానీల, మా కష్టం, మా కష్టార్జితం, నిరంతరం ఆహార్నిశలు శ్రమించి కష్టపడి సంపాదించిన జాబ్ అండి ఇది. ఇదేదో దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. మేము ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమించి సంపాదించిన జాబు. ఇప్పటికే చెప్తాను, హాల్ టికెట్ నెంబర్ నోట్ చేసుకోండి, MDSC 001501. ఇప్పటికి కూడా అదే వెబ్సైట్లో, మెగా డిఎస్సి వెబ్సైట్లో రిజల్ట్స్ ఉన్నాయి, మెరిట్ లిస్టులు ఉన్నాయి, హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం అక్కడ మొత్తం ఆర్డర్ దాంట్లో రాసి ఉంది. ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్నాయండి. సెలక్షన్ లిస్ట్ ఉన్నాయి, రోస్టర్ పాయింట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. దాని ప్రకారం ఎక్కడున్నారో, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చి అందరికీ తెలుసండి. ఆ ముందు మార్కులు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ హైయెస్ట్ మార్క్స్ కొట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ కష్టార్జితం అందరికీ తెలుసండి. ఇక్కడ ఎటువంటి దగా లేదండి. ఇది మెగా డిఎస్సి, మేము మెరిట్తో సంపాదించిన జాబ్ అండి ఇది. ఇలాంటి ఆరోపణలు చేసి మేము ఎంతో బాధపడ్డామండి. మేము ఎంతో అహర్నిశలు శ్రమించి కష్టపడి సంపాదించిన జాబ్ని ఎవరు అమ్ముకున్నారు, కొన్నారు అని చెప్తుంటే నిజంగా అండి ఆ 20-25 లక్షలు ఉంటే ఈ అమెరికాను, ఆస్ట్రేలియాని సెట్ అవుతామండి. లేదంటే పక్కన వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదిస్తాం. మా దగ్గర ఎటువంటి లక్షలు ఇవ్వండి, నిరంతరం అహర్నిశలు శ్రమించి సంపాదించిన జాబ్ అండి ఇది.
అంతే తప్ప ఇలా నిరాధ ఆరోపణలు చేయొద్దండి. సో చూసారు కదా, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అలాగే సీట్లు అమ్మేసుకున్నారు అంటూ వైసీపీ నేతలు రీసెంట్గా చేసిన ఈ ధర్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సింగిల్ వర్డ్ ఆన్సర్ కింద ఈ యొక్క మహాధర్నా వీరు చేశారని అయితే చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఈ మెగా డిఎస్సి కోసం, ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం ఎంతో ఇష్టంగా కష్టపడి మేమైతే చదువుకుని ఇందులో సీట్ కొట్టాము అంటూ కూడా ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. సో ఫైనల్గా ఇది ఈరోజు విజయవాడలో జరిగిన ఈ మహాధర్నా కార్యక్రమం. ఫైనల్గా డిఎస్సిలో నిజంగానే అవకతవకలు జరిగినాయని, ఇంకా ఈ యొక్క మ్యాటర్ని ఇంకా వైసీపీ వాళ్ళు పొడిగిస్తారా అనేదైతే ఇంకా వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.